అందరికీ నమస్తే అండి. 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం 2024 అక్టోబర్లో సభ్యత్వ నమోదు ప్రారంభించారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి సుమారుగా 70 లక్షల అరౌండ్ సభ్యులు మాత్రమే ఉండేవాళ్ళు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యులు 1 కోటి మందికి పైగా, దాదాపుగా 1,03,00,000 మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఇది రికార్డు. తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు మించి ఏ పార్టీకి కూడా ఇంతమంది సభ్యత్వాలు లేవు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1 కోటి సభ్యత్వాలను వెళ్ళినప్పటికీ పాసిబుల్ అవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీ 1 కోటి సభ్యత్వాలను అప్పట్లో ర్యాంకులు వేసినప్పటికీ అవ్వలేదు. తెలుగుదేశం పార్టీకి మాత్రమే అది సాధ్యమైంది. దేశవ్యాప్తంగా దాదాపుగా 5-6 పార్టీలు మాత్రమే 1 కోటి మార్కును చేరుకున్నాయి. సో అంత రికార్డు సృష్టించింది. అయితే ఈ సభ్యత్వాల వెనక కొన్ని తప్పులు జరిగాయి. ఈ 1,03,00,000 సభ్యత్వాల్లో సుమారుగా సమ్ పర్సంటేజ్, అంటే నేను ఖచ్చితమైన లెక్క చెప్పలేను, కానీ చెప్తే మళ్ళీ చాలామంది హర్ట్ అవుతారేమో, కానీ అరౌండ్ నేను చాలామందితో మాట్లాడి నా అనాలిసిస్ ప్రకారం ఒక 20-25% మాత్రం ఫేక్ సభ్యత్వాలు. ఫేక్ మీన్స్ వాళ్ళు నిజంగా పార్టీ వాళ్ళు కాదు, పార్టీ మీద అభిమానంతో సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కాదు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ 4 సంవత్సరాల అధికారాన్ని వాడుకుందామని, ఈ 4 సంవత్సరాలు టీడీపీ వాళ్ళుగా చలామణి అవుదామని, ఏదో మనసులో జగన్మోహన్ రెడ్డి గారి మీదో లేదంటే వేరే పార్టీ మీద అభిమానం ఉన్నా బలవంతంగా పథకం కోసమో, ప్రయోజనం కోసమో, పని కోసమో, పదవి కోసమో, పనుల కోసమో సభ్యత్వాలు తీసుకున్నారన్నమాట. అది ఎలా నువ్వు చెప్పగలవు అని మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటంటే, నిజానికి సభ్యత్వాల నమోదులోనే గ్రామాల్లో ఉన్న ఉపాధి హామీ కూలీలకి సభ్యత్వాలు నమోదు చేశారు. అరే మీకు ఈ నెల, మీకు ఈ వారం డబ్బులు ఇవ్వర్రా సభ్యత్వాలు నమోదు కాకపోతే అని చెప్పి కొన్ని గ్రామాల్లో కొన్ని చోట్ల ఫీల్డ్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల చేత సభ్యత్వాలు నమోదు చేయించిన మాట వాస్తవం జరిగింది. ఎందుకంటే టార్గెట్లు ఇచ్చారు, ప్రతి నియోజకవర్గంలో టార్గెట్లు ఇచ్చారు. ఏమయ్యా ఈ నెలాఖరికల్లా నువ్వు 30,000 సభ్యత్వాలు పూర్తి చేయాలి, టెలికాన్ఫరెన్స్ జరుగుద్ది, సెంట్రల్ ఆఫీస్ నుంచి ఎవరో 1-2 లైన్లోకి వస్తారు. ఏమండి ఎమ్మెల్యే గారు ఎన్ని చేశారండి ఈ నెలాఖరికల్లా మీరు 30,000 చేయాలండి, ఏంటండి మీరు 18,000 చేశారు అని చెప్పి అరుస్తారు. వీళ్ళకి వీళ్ళు ఇలా కాదు, కానీ ఇదిగో ఈ ఉపాధి హామీ కూలీలు ఉన్నారు కదా మీ ఊర్లో ఒక 300 మంది, అందరి చేసే సభ్యత్వం అంటే చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా, ఇదే జరిగింది. డ్వాక్రా మహిళలకు కొంతమంది సభ్యత్వాలు నమోదు చేశారు. ఆ డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదా, అందులో సంఘం అధ్యక్షులు టీడీపీ అనుకోండి, ఆ 10 మందికి టీడీపీ మెంబర్షిప్ ఇచ్చారు. అలా కొంత. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వికృతంగా చేశారనమాట సభ్యత్వ నమోదులు. అందుకే నేను అరౌండ్ ఒక 20-25% స్క్రాప్ బ్యాచ్ ఉంటుంది. దీని ప్రభావం ఏంటి? సో ఆ పార్టీ చేసుకుంటుంది నీకెందుకు అని మీకు డౌట్ రావచ్చు. దీని ప్రభావం ఇప్పుడు ఆ పార్టీకి సుడిగుండంలా తగులుకుందనమాట. ఎప్పుడు అందులో పడిపోతారో తెలియదు. ఉదాహరణకు మొన్న పల్నాడు జిల్లాలో జరిగింది. రవితేజ అనే కుర్రాడు, ఆ కుర్రాడికి గుండె నిండా జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళ నాన్న ఏదో ఎన్నికలకు ముందు తప్పదు కాబట్టి వైసీపీని వదిలి టీడీపీలో జాయిన్ అయ్యాడు. వైసీపీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ తండ్రి టీడీపీలో మాత్రం ఇన్యాక్టివే. కాకపోతే అతనికి అర్థమైంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చేస్తుంది, సో మనం ఎన్నాళ్ళు వైసీపీలో ఉంటూ ఓవర్ యాక్షన్ చేశాము కాబట్టి ఈసారికి టీడీపీకి వెళ్ళిపోదాంలే అని చెప్పి ఆయన ఎన్నికలకు ముందే టీడీపీలో జాయిన్ అయిపోయాడు రవితేజ వాళ్ళ తండ్రి. రవితేజ కూడా పనిలో పనిగా సర్లే టీడీపీ వచ్చింది మనకెందుకు ఈ దొరద అని చెప్పి అతను టీడీపీ మెంబర్షిప్ తీసేసుకున్నాడు. అటువంటి వాళ్ళు ఎంతోమంది, అటువంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది బలవంతంగా, ఎలాగే వీళ్ళు అధికారంలో ఉన్నారు మనల్ని టార్గెట్ చేయకూడదు, ప్లస్ ఆ అధికార పార్టీ కార్డు ఉపయోగిస్తే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పని అవుద్ది అనే దాంతో తీసుకున్నారు. అన్నిటికంటే ఒక చండాలం ఏంటంటే, ఆ పార్టీకి తగులుకున్న చండాలం ఇప్పుడు ఐవీఆర్ఎస్ సర్వేలు జరుగుతున్నాయి కదా, ఈ టీడీపీ మెంబర్షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరి నెంబర్లు కూడా ఉన్నాయి, పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ఉన్నాయి. పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు చిన్న పదవికి కూడా, గతంలో అంటే చంద్రబాబు గారు ఎమ్మెల్యే స్థాయికో ఎంపీ స్థాయికో ఐవీఆర్ఎస్లు జరిగేవి. ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ కోసము ఐవీఆర్ఎస్ఐ, దేవాలయ చైర్మన్ కోసము ఐవీఆర్ఎస్ఐ, మండల పార్టీ అధ్యక్షుడి కోసము ఐవీఆర్ఎస్ఐ, ఒక చిన్న పదవి కోసం కూడా ఐవీఆర్ఎస్ చేస్తున్నారు. సో దీనివలన వాళ్ళకి ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి. వైసీపీ ముసుగులో టీడీపీలోకి వచ్చిన వాళ్ళకి ఐవీఆర్ఎస్ కాల్స్ రావడం వలన వాళ్ళు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ పట్టుకొని పార్టీ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంది. ఇది చాలా నియోజకవర్గాల్లో చాలామంది ఎమ్మెల్యేలు బయటికి చెప్పలేకపోతున్నారు. ఎవరికి చెప్తే ఎవరంటారు? లోకేష్ గారికి చెప్తే వింటారా, బాబు గారికి చెప్తే వింటారా? సార్ మా నియోజకవర్గంలో ఒక 5,000 ఫేక్ సభ్యత్వం ఎవరు చెప్తారు? మరి అలాంటి వాళ్ళని ఎందుకు జాయిన్ చేసామని చెప్పి వాళ్ళు తిడతారుగా. వీళ్ళకి టార్గెట్లు ఇచ్చారు, తప్పనిసరిగా చేయాలి.
ఎన్నికలు అయిపోయిన తర్వాత కార్యకర్తలు ఆ కసి ఉంటుంది, అధికారంలోకి వచ్చాం కదా ఇప్పుడు ఎందుకని ఆ కసి ఉండదు, కాబట్టి వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా జాయిన్ చేయరు. సో అందుకని ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి ఆ డ్వాక్రా వాళ్ళ చేతనం అలా ఇలా కానిచ్చారు. ఆ ప్రభావం ఇప్పుడు పార్టీకి చుట్టుకుందనమాట. ఐవీఆర్ఎస్లో రాంగ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎవరికి పదవి ఇవ్వాలన్నా, ఎవరిని ఏం చేయాలన్నా, ఎమ్మెల్యే పనితీరు మీదైనా ప్రతి దాని మీద కూడా పార్టీకి ఒరిజినల్ ఫీడ్బ్యాక్ రావట్లా. ప్రతిదానికి ఐవీఆర్ఎస్ మీద డిపెండ్ అవ్వడం. ఐవీఆర్ఎస్ ఏమో పార్టీ కార్యకర్తలకు ఎక్కువగా చేయడం, అంటే పార్టీ పరమైన నిర్ణయాల కోసం పార్టీ కార్యకర్తలకు ఎక్కువగా చేయడం. పార్టీ కార్యకర్తలు అంటే పార్టీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే కదా, ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకేమో అందులో వైసీపీ వాళ్ళు ఉన్న చోట రాంగ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ రావడం. ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిందనమాట. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలియట్లా. పైగా వీళ్ళు ఒక నియోజకవర్గంలో ఉంటారు టీడీపీ మెంబర్గా, కార్డు ఉంటుంది. వాడు నిజంగా వైసీపీ వాడని లోకల్ నాయకులకు తెలుస్తుంది. వాడు వేరే నియోజకవర్గానికి వెళ్ళి ఆ కార్డు చూపించుకొని, సార్ నేను పార్టీ వాడినే సార్, నాకు ఏదైనా ఇప్పించండి సార్, పలాంది కావాలి సార్ అని చెప్పి అడిగితే పనులు అవుతున్నాయి. ఇదొక తప్పు. ఇలా కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి. సో తెలుగుదేశం పార్టీ తీసుకున్న గోతులో ఆ పార్టీయే ఈ విషయంలో మెంబర్షిప్ విషయంలో పడిపోయే ప్రమాదంలో ఉందన్నమాట. మరి దీన్ని వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారో ఏంటనేది చూద్దాం. థ్యాంక్ యూ.